అవును అబ్బాయి వెళ్తున్నాను సిస్టర్, మీరు కూడా పెడతారుగా అంటే అర్థం కాలేదు. వేరే వీడియోస్ నేను ఈ మధ్యనే పెడుతున్నాను, నాకు ఒక 20 వీడియోస్ ఉంటాయి కావచ్చు అమ్ము బంగారం. ఆ, నేను ఈ మధ్యనే పెడుతున్నాను. అంతకుముందు నావి చాలా వరకు నా 2200 వీడియోస్ ఉంటాయి. నా 2000 వీడియోస్ నా ఓన్. 100 కూడా ఉండవు, 50 వీడియోస్ కూడా ఉండవు నాకు బయట వీడియోస్. అవి కూడా ఈ మధ్యనే పెట్టాను. అడుగు వదిన. ఆ, మాట్లాడుతున్నాగా అమ్మాయి. అది కాదు వదినమ్మ, మొన్న మా అబ్బాయికి మీ మామూలుగా నాకు కూతురుంటే ఇచ్చేదాన్ని అన్నావు కదా వదినమ్మ. అయ్యో ఉన్నా చెప్పు వదిన. మీ కూతురుని ఉంటే ఇచ్చేదాన్ని అన్నావు కదా వదినమ్మ. మీ చెల్లెలు కూతురు ఉందేమో కదా, ఇవ్వచ్చు కదా మా అబ్బాయికి. నేను అడుగుతాను, మీ చెల్లెలు వాళ్ళ నెంబర్ ఇస్తే మా అబ్బాయికి ఇవ్వచ్చు కదా, మా గిరిధర్కి ఏం తక్కువ నా కొడుక్కి. ఇవ్వచ్చు కదా. మా గిరిధర్కి ఇదివరకు ఫోటో పంపించారు కదా, నాకు చూపించాడు కదా మా అబ్బాయి. కానీ ఎప్పటికీ వీడియోస్ ఎలా పెట్టాలో తెలియదు మమ్మీ. ఎవరికి ఎవరికి బెట అర్థం కాలేదు నాకు నువ్వు అన్నది. లేదులే అబ్బాయి, జోగ్గా అన్నాను. మీ అమ్మాయే ఉంటే ఇస్తారా? మీ చుట్టాల అమ్మాయిని ఇయ్యరా మా అబ్బాయికి? త్వరగా అడుగు వదిన. అయ్యో నేను అడిగింది మర్చిపోయావా? ఇంతసేపు అడిగాను కదా. మా అబ్బాయికి మీ కూతురే ఎందుకు ఇవ్వాలి? మీ చెల్లెలు వాళ్ళ కూతురు మీ చుట్టాల అమ్మాయి ఉంది కదా. అమ్మో అక్కడ కాల్ వెయిటింగా. వెళ్ళు, నేను రేపు ఫోన్ చేస్తా, వెళ్ళు. టైటిల్ అండ్ ట్యాగ్స్ అవి ఎలా ఇస్తారు? ఒక్కసారి కూడా చెప్పలేదు కదా నువ్వు. నేను చెప్తే నేర్చుకునేదాన్ని కదా. మన మానిటైజేషన్ అయింది, నాకు రెవెన్యూ కూడా స్టార్ట్ అయింది. నాకు ఈ మంత్లో డబ్బులు పడతాయి. ఆల్రెడీ అయిపోయినాయి $150. అమ్ము బంగారం సిస్టర్ మీ పేరేంటారు? సరే ఆమె వెళ్ళని అన్నాను బేట, వెళ్ళమన్నాను. రేపు కాల్ చేస్తా, రేపు కాల్ చేసి అడుగుతా ఖచ్చితంగా. ఆమె బిజీ. మీ అత్త ఎప్పుడే బిజీ బేట, ఎప్పుడు బిజీయే. సుల్తానా బేగం. అస్సలం వాలేకుమ్ దీదీ. అక్క సుల్తానా. అస్సలం వాలేకుమ్ దీదీ. 10 మెంబర్స్ ఉన్నారు. అంతకన్నా అదృష్టమా? నిజం చెప్పండి, మీరు ఇస్తారా? మీ చుట్టాల అమ్మాయి ఫోటో పెట్టారు కదా మా అబ్బాయికి. నేను మాట్లాడతాను మా అబ్బాయి కోసం, నేను గ్యారంటీ ఉంటాను. నేను అడుగుతాను. అమ్మాయి చాలా బాగుంది, నేను ఒకసారి చూశాను ఫోటో. నాకు ఇప్పుడు కాదు, నేను చాలా రోజుల కిందనే చూశాను. అమ్మాయి ఎలా ఉంటుందంటే, ఆ అబ్బాయిని నేను ఎప్పుడో అడిగాను, వద్దులే అన్నాడు. అవునా? అయ్యో ఇదేదో వచ్చింది. ఎందుకు గిరిధర్ వద్దన్నావంట? ఎందుకు బెటా నీకు వద్దా? నాకు వద్దు మమ్మీ. ఎందుకు? నేను అడుగుతున్నాను కదా, నీకెందుకు బెటా? నువ్వు మూసుకోండి. ఎంత బాగా చూసుకుంటుంది నిన్ను మల్లీశ్వరి వదినమ్మ. ఎందుకు వద్దంటున్నావు? అలాగే వాళ్ళకు చెప్తుంది కదా, వాళ్ళకి మల్లీశ్వరి వదినమ్మ కూతురుంటే చేసుకుంటావా? లేకపోతే నాకు వద్దు మమ్మీ. బాయ్ అబ్బాయి, గుడ్ నైట్. నీ అంత బిజీ కాదులే అబ్బాయి. గుంటూరు చాలా దూరం. గుంటూరు దూరం అయితే ఫ్లైట్ ఎక్కించుకుందాం, హెలికాప్టర్ కొనుక్కుందాం మనం. చూసావా వదిన, వద్దు అన్నాడు. అలా ఏం లేదు వదినమ్మా, నేను అడుగుతా మా అబ్బాయిని, నేను ఒప్పిస్తా. మీరు ఆగండి, నేను ఒప్పించకపోతే నన్ను అడగండి.